సార్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అండ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా పెరుగుతున్నారు. నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అయితే వాళ్ళకి 36 lakhs వచ్చింది బిల్. అయితే నా డౌట్ ఏంటి అంటే తక్కువ ప్రీమియంలో ఎక్కువ ఇన్సూరెన్స్ వచ్చే ప్రాసెస్ ఏమైనా ఉందా సార్? చెప్పండి. ఇది యాక్చువల్గా మనకి మనం 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం, హెల్త్ ఇన్సూరెన్స్ ఫీల్డ్లో. సో మేము గణనీయంగా పాతగా లాస్ట్ 20 years నుంచి చూస్తుంటే ఒకప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది యాక్చువల్గా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అనేది తక్కువ ఉండేది. ఇప్పుడు ఈవెన్ రూమ్ రెంట్ కూడా హార్డ్లీ 2000 rupees per day ఉండేది. అలాంటిది ఇప్పుడు 8000 rupees per day రూమ్ రెంట్ చెప్తున్నారు. సో మనకు గణనీయంగా రూమ్ రెంట్స్ పెరుగుతున్నాయి, హాస్పిటల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. మనం హైదరాబాద్లో లాస్ట్ 20 years నుంచి చూసుకుంటే మనకి 20 years బ్యాక్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైనా ఉంది, హాస్పిటల్ ఉంది అంటే హైదరాబాద్లో వసుతారకమ క్యాన్సర్ హాస్పిటల్ ఒకటే ఉండేది మనకి బంజారాహిల్స్లో. సో అది ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేశారు ఎన్టీ రామారావు గారు. సో తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఓన్లీ క్యాన్సర్ కోసంగా 7 hospitals వచ్చాయి, ఎస్పెషల్లీ క్యాన్సర్గా. ఇవాళ యశోద వాళ్ళది సపరేట్గా క్యాన్సర్ డిపార్ట్మెంట్ ఉంది, ఒమేగా హాస్పిటల్ వాళ్ళకి 2 branches ఉన్నాయి, బంజారాహిల్స్, గచ్చిబౌలి. సో మీరు చూస్తే ఎంత గణనీయంగా పెరుగుతున్నాయి క్యాన్సర్ హాస్పిటల్స్ చూస్తుంటే, అంత డిమాండ్ వాటికి ఏర్పడుతున్నాయి. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఒక బ్యాంక్ లాకర్లో మనకు గోల్డ్ ఉంటే సేఫ్ అనుకుంటారు, మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులో సేఫ్ అనుకుంటారు. చాలామంది ఆ భ్రమలో ఉంటారు. చాలామంది అనుకుంటారు ఓకే మనకు ఒక మంచి ల్యాండ్స్ ఉన్నాయి, ఒక అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుంటే సేఫ్ అనుకుంటారు. కానీ ఒక్క దొంగ ఉంటాడండి, ఆ దొంగ వచ్చాడంటే మాత్రం మన బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారం పట్టుకోలేం, కాపాడుకోలేం, మన ఫిక్స్డ్ డిపాజిట్ని కాపాడుకోలేము. ఆ దొంగ ఎవరు అంటే క్యాన్సర్ అని చెప్పాలి. సో ఆ దొంగని మనం ఆపలేము. ఒకవేళ దొంగ వచ్చినా వాడు మన డబ్బులు తీసుకెళ్లకుండా ఉండాలి అంటే ప్రొటెక్షన్ అయితే ఉంది, అదే హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు చూడండి చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఏంటంటే మాకు గవర్నమెంట్ మేము ఎంప్లాయీగా పనిచేస్తున్నాము, 5 lakhs దాకా మాకు గవర్నమెంట్ నుంచి మాకు సబ్సిడీ ఉంది, సో 5 lakhs ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాము, మా కంపెనీలో ఆల్రెడీ 5 lakhs దాకా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్లా ఒక 5 lakhs దాకా 3 lakhs దాకా ఎలాగో ఇన్సూరెన్స్ మనకి ఎదురు గవర్నమెంట్ నుంచి కావచ్చు, అయితే మన కంపెనీ పనిచేసే ఆఫీస్ నుంచి కావచ్చు వస్తూనే ఉన్నాయి. ఒక అప్ టు 3 lakhs దాకా అయితే ఖర్చు, 5 lakhs దాకా అయితే ఖర్చు తట్టుకుంటారు, దానికి మన లైఫ్ ఏమీ చేంజ్ కాదు. ఇప్పుడు చూడండి 3 lakhs అంటే కొంతమందికి ఒక 1 month శాలరీ కావచ్చు, 6 months శాలరీ కావచ్చు, ఒక 1 year శాలరీ కావచ్చు. సో 3 lakhs ఇస్ బిగ్ అమౌంట్ కాదు. ఎప్పుడైతే ఇట్లాంటివి ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ వచ్చి కానివ్వండి, ఇంటెస్టైనల్స్కి సంబంధించిన అల్సర్స్ వచ్చి దాని నుంచి క్యాన్సర్గా ఫామ్ అయినా, సో కిడ్నీస్లో క్యాన్సర్ వచ్చినా, లుకేమియా బ్లడ్లో క్యాన్సర్ వచ్చినా, ఇట్లాంటివి వస్తే మాత్రం 15 lakhs నుంచి 20 lakhs అయితే బిల్ అయితే ఈజీగా వస్తున్నాయి. సో అది ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా లేదు. ఒకప్పుడు అనుకునేవాళ్ళం అంటే ఒక 60 years దాటిన వాళ్ళకే వస్తుందేమో అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి, చిన్నపిల్లల నుంచి కూడా మనకి చూస్తున్నాం, చాలా ఇంపాక్ట్ అవుతున్నారు. సో కాబట్టి ఏంటంటే ఏదైనా ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా ఉండాలంటే అది భారీగా ఉండకూడదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి భారీ ఖర్చులు వస్తే తట్టుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా అంత భారీగా ఉండకూడదు, మనం మోయిలంత భారీగా ఉండకూడదు, ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువగా ఉండాలి. సో అట్లాంటిది ఏదైనా ఉందా అంటే టాప్అప్ పాలసీ అంటారండి. ఇందులో ఏంటంటే ఆ పాలసీ 5 lakhs నుంచి మనం 25 lakhs దాకా కవర్ చేస్తుంది. 5 lakhs దాకా కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు ఇస్తుంది. కానీ 5 lakhs నుంచి మనం 25 lakhs దాకా రిస్క్ కవరేజ్ కావాలి, 5 lakhs నుంచి 50 lakhs దాకా మనకి రిస్క్ కవరేజ్ కావాలి అని తీసుకుంటే మాత్రం దాని ప్రీమియం వచ్చి మనకి హార్డ్లీ 10,000 rupees ఉంటుంది పర్ యానం. అంటే చూడండి నెలకి 1000 రూపాయలు. మనం ఎవరైనా నెలకి 5,000 rupees ఎస్ఐపి వేస్తుంటే మీరు 4,000 rupees ఎస్ఐపి వేయండి, ఇంకొక 1,000 per month దీనికోసంగా స్పెండ్ చేయండి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఒక సరైన ప్రొటెక్షన్ లేకపోతే మన ఫ్యామిలీకి, అట్లీస్ట్ 50 lakhs ప్రొటెక్షన్ లేకపోతే మన ఫ్యామిలీకి మనం ఎంత సేవింగ్స్ చేసినా కూడా రేపటి రోజున ఏదైనా వచ్చింది అంటే అనారోగ్యం మొత్తం పోతుంది, మనం దాచుకున్న డబ్బులన్నీ ఒకసారిగా ఖర్చు అవుతాయి. సో కాబట్టి ఏంటంటే ఒక 25 lakhs 50 lakhs కవరేజ్ అనేది ఉంటే కనుక మనం హాయిగా నిద్రపోవచ్చు. సో అంతంత కవరేజ్ కావాలి అంటే మాత్రం మనకి తక్కువ ప్రీమియంలో కావాలి అంటే మాత్రం పాప పాలసీ ఈజ్ బెస్ట్ పాలసీ. ఇప్పుడు చూడండి ఈవెన్ ఒక 40 years మనిషి ఉన్నాడు అనుకోండి, 40 years అతను 2 పిల్లలు ఉన్నారు, వైఫ్ 2 పిల్లలు, మొత్తం ఫ్యామిలీకి కూడా కవరేజ్ కావాలి, 50 lakhs దాకా కవరేజ్ కావాలి అన్నా కూడా కేవలం 10,000 rupees per annumతోనే మనం ప్రీమియం వస్తుంది, కవరేజ్ ఉంటుంది, 50 lakhs కవరేజ్ ఉంటుంది. సో కాబట్టి ఈ పాలసీస్ చెప్పట్లేదు చాలా మంది, బట్ అవేర్నెస్ లేదు ఈ పాలసీస్ గురించి. ప్రతి వాళ్ళు ఏంటంటే 50 lakhs పాలసీ తీసుకోండి, దాని ప్రీమియం వచ్చి ఒక 45,000 ఉంటుంది అంటారు. 45,000 ప్రీమియం అనగానే డ్రాప్ అయిపోతారు, అరే ఎంత ప్రీమియం పెట్టి మనం ఎందుకు కొనుక్కోవాలి అనవసరం కదా అని. సో ఇట్లా టాప్ పాలసీ తీసుకుంటే ఏమవుతుందంటే ప్రీమియం తక్కువ ఉంటుంది, హార్డ్లీ 10,000 rupees per annum. 10,000 rupees per annum వాళ్ళ ఏజ్ని బట్టి ఈవెన్ 6,000 rupees కూడా ఉండొచ్చు. ఈవెన్ ఒక సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరైతే 60 ఏళ్ళు వచ్చారో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూడా
ప్రీమియం వచ్చి 12,000 రూపీస్ 13,000 రూపీసే ఉంటుంది పర్ యానం. సో ఆ ఏజ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో రీసెంట్గా ఒక ఆయన కాల్ చేశారు. కాల్ చేసి ఒక 25 lakhs పాలసీ కావాలండి, తీసుకుందాం అనుకుంటున్నాను. మా కో బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, దగ్గర 26 lakhs దాకా ఖర్చు అయింది, నాకు కొంచెం అవేర్నెస్ తెలిసింది, ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నాను అని కాల్ చేశారు. ఇది పాలసీ గురించి చెప్దాం అనుకుని చూస్తే ఈ పాలసీలో ప్రాబ్లం ఏంటంటే ఏజ్ ఎట్ ఎంట్రీ అంటారు. అంటే ఈ పాలసీ తీసుకుంటానికి అర్హత ఏంటంటే 65 years లోపు వాళ్ళు తీసుకోవాలి పాలసీ. ఎప్పుడైతే 65 years దాటామో ఈ పాలసీ మనం ఇవ్వలేము, కంపెనీస్ ఇవ్వవు. రెన్యూవల్ లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం పాలసీ తీసుకున్నామంటే దీన్ని లైఫ్ లాంగ్ రెన్యూవల్ చేసుకోవచ్చు. కానీ ఏజ్ అడ్మిట్ అంటారు, అంటే మనం ఈ ఎంట్రీ తీసుకున్న ఏజ్ 65 దాటకుండా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్గా ఆ సార్కి 67 years ఉన్నాయి, కాబట్టి మేము మీకు పాలసీ ఇవ్వలేమండి అని చెప్పాము. వాళ్ళ వైఫ్కి పాలసీ ఇవ్వచ్చు. మేడంకి 63 years ఉన్నాయి కాబట్టి ఒక మేడంకి 1 year పాలసీ, అంటే 1 adult కింద ఈ పాలసీ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే అవేర్నెస్ ఎప్పుడు తెలుస్తుంది పబ్లిక్కి అంటే వాళ్ళ కో బ్రదర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ ఎవరైనా అడ్మిట్ అయినప్పుడు హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ కాస్ట్ చూసినప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది, అరే మనకు కూడా ఉంటే బాగుంటుంది ఇట్లాంటి పాలసీ అని చెప్పి. కానీ ఆ టైంకి ఏంటంటే హెల్తీగా ఉండాలి. ఇప్పుడు చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎలా ఉంటుందంటే మీకు కార్ ఇన్సూరెన్స్ ఉందండి, అప్పుడే షోరూమ్ నుంచి బయటకు వస్తుంది కారు, దానికి ఇన్సూరెన్స్ అన్ని కంపెనీలు ఇస్తాయి, మేము ఇస్తాం అంటారు. కానీ ఆ కార్కి ఒకసారి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ యాక్సిడెంట్ అయిన కార్కి ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వరు. యాక్సిడెంట్ అయింది బాడీ ఈ కార్కి మేము ఇవ్వం అంటారు. సో అట్లాగే మన బాడీ కూడా అంతే, ఎప్పుడైతే ఆపరేషన్స్ ఏం కావో, ఎప్పుడైతే సిక్ కామో అప్పుడు అన్ని కంపెనీలు పాలసీ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడైతే ఒక్కసారి పొరపాటున మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, ఒక గాల్ బ్లాడర్ రిమూవల్ కావచ్చు, ఒక హెర్నియా కావచ్చు, ఏదైనా సైనస్ ఏదైనా పెద్ద ఎమర్జెన్సీ ఏదైనా వచ్చి ఒక యాక్సిడెంట్ అయినా, లేదంటే ఆల్రెడీ ఒక స్టంట్ వేసిన బాడీలో మళ్ళీ పాలసీ కావాలంటే మాత్రం ఎవరు పాలసీ ఎవరు. సో కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎంత మ్యాక్సిమం సబ్మిషన్ కావాలో అంత మ్యాక్సిమం సబ్మిషన్ తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి సేవ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో, గోల్డ్ కావచ్చు, మన ల్యాండ్స్ కావచ్చు, ఈవెన్ మన షేర్లు కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ప్రొటెక్షన్ కావాలంటే మాత్రం ప్రాపర్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్గా ఉండాలి. సో కవరేజ్ అయితే 50 lakhs అనేది మినిమంగా ఉండాలి. ఆ 50 lakhs కవరేజ్ తీసుకుంటే లాభం ఏంటంటే మనకి ఎట్లాంటి పెద్ద ప్రమాదం వచ్చినా కూడా ఇది మనం రక్షిస్తుంది. మనం దానికి కావాల్సిన ప్రీమియం కూడా 10,000 రూపీసే కాబట్టి పర్ యానం కట్టచ్చు. అయితే చూడండి, మా క్లయింట్స్ వచ్చి ఒక బెంగళూరులో ఉన్నారు, మాకు పూణేలో క్లయింట్స్ ఉన్నారు, ఢిల్లీలో క్లయింట్స్ ఉన్నారు, కానీ పాలసీ మా దగ్గర తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రీమియం తగ్గుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, జోన్ వైజ్ కంపేర్ చేస్తారనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే జోన్ వైజ్ కేటగిరీ చేస్తాయి. ఢిల్లీకి ఒక ప్రీమియం ఉంటుంది, బెంగళూరుకి ఒక ప్రీమియం ఉంటుంది, మహారాష్ట్ర ఒక ప్రీమియం ఉంటుంది, మన ఏపీ తెలంగాణకు ఒక ప్రీమియం ఉంటుంది. సో ఇలా జోన్ వైజ్గా ప్రీమియం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ జోన్స్లో చాలా కాస్ట్లీ ప్రీమియం ఉంటుంది, మన దగ్గర ఒక 2,000 రూపీస్ తగ్గుతుంది ప్రీమియం. సో కాబట్టి మన దగ్గర పాలసీ తీసుకుంటారు, ట్రీట్మెంట్ అక్కడ తీసుకుంటారు అనమాట. సో ఇట్లాంటివి కూడా మనకి అందుకే చాలామంది మొగ్గు చూపిస్తారు. సో మనం ఏంటంటే సింపుల్ అంటే చాలా ఒక వాట్సాప్లో డీటెయిల్స్ అన్ని మనకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళ నేమ్, హైట్, వెయిట్, పీఈడి అంటారు, అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ బాడీలో ఆల్రెడీ షుగర్ ఉందా, డయాబెటిక్ ఉందా, అదే మన బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, అలాంటివి ఉంటాయి. పీడీ అంటారు దాన్ని. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏమన్నా ఉంటే మాత్రం ఆఫ్టర్ 1 year కవర్ అవుతుంది అనమాట. సో జనరల్గా అన్ని మీద పాలసీస్లో ఏంటంటే 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ పీడీ ఉంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఆల్రెడీ ఉంటే బాడీలో, దానికి సంబంధించిన ఏదైనా సరే డిసీజ్ వస్తే 3 years నుంచి 4 years ఆగాల్సి వస్తుంది. కానీ ఈ పాలసీలో కేవలం 1 year వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో అది కూడా ఒక విధంగా బెటరే. సో ఈ పాలసీ తీసుకుంటే దీనివల్ల లాభం ఏంటంటే అధికంగా రిస్క్ కవరేజ్ ఉంటుంది, ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. మనకి వాట్సాప్లో డీటెయిల్స్ అన్ని పంపిస్తారు, మన సిస్టంలో అన్ని కీ చేసి లింక్ పంపిస్తాం. వాళ్ళు పేమెంట్ చేయగానే బాండ్ వాళ్ళకి ఈమెయిల్కి వెళ్ళిపోతుంది, బాండ్ వాట్సాప్లో కూడా బాండ్ వచ్చేస్తుంది. సో ఆ బాండ్ పెట్టుకుంటే చాలు, ఇంకా ఎవ్రీ ఇయర్ రెన్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా సింపుల్ అండి, చాలా బెస్ట్ పాలసీ చెప్తున్నాను. టాప్ పాలసీ ద బెస్ట్ పాలసీ, తక్కువ ప్రీమియం ఎక్కువ కవరేజ్. ఓకే సార్, నాకు డౌట్, ఇప్పుడు ఇంత మంచి పాలసీస్ ఉన్నప్పుడు మరి చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేదా బిజినెస్ చేసే వాళ్ళు కానీ స్టిల్ అప్పు చేసి మరి లైక్ హాస్పిటల్ బిల్స్ అవి పే చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు ఇట్లాంటి పాలసీస్ అనేవి ఎందుకు రీచ్ అవ్వట్లేవు అంటే, ఒకటి సొసైటీలో లైక్ మనం తెలుసుకోలేకపోతున్నామా, లేకపోతే ఇట్లాంటి పాలసీస్ ఉన్నాయి అనేసి ఎవరు ప్రమోట్ చేయట్లేదా? ఇలాంటి పాలసీస్ ఉన్నాయని ప్రమోట్ చేయట్లేదండి. యాక్చువల్గా మనకి ఏంటంటే ధీమా ఉంటుందండి. ఎప్పుడు ఒక మనిషికి ఉన్న సైకలాజికల్గా ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగానే ఉంటాము, మనకు ఎప్పుడు జాబులు రాదు, మనం ఎప్పుడు యంగ్గానే ఉంటాము అని ఒక ఫీలింగ్ ఉంటుంది, పాజిటివ్ యాటిట్యూడ్స్ ఉంటుంది చాలామందికి. అందుకే నెగ్లెక్ట్ చేస్తారు. ఎవరికి వచ్చినా సరే నాకు రాదు అన్న ధీమాలో ఉంటాం. ఎవరు ఓల్డ్ అయిపోతారు కానీ నేను యంగ్గానే ఉంటాను ఒక ధీమా ఉంటుంది. నాకు జాబ్ పోదు, 60 ఏళ్ళ దాకా నేను బాగానే జాబ్ చేస్తాను అన్నంత ధీమా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే అవే చాలామందికి. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఒక ప్రీమియం 10,000 రూపీస్ యాక్చువల్గా ఏంటంటే చాలామందికి అవేర్నెస్ ఎందుకు రాదంటే ప్రీమియం పెద్దగా చెప్పేస్తారు. సరే 50 లక్షల పాలసీ తీసుకోండి, ప్రీమియం 60,000 కట్టండి అంటారు. ప్రీమియం 60,000 కట్టండి అంటే సంవత్సరానికి నా పిల్లడి స్కూల్ ఫీజే 60,000 ఉంది,
స్కూల్ ఫీజు కట్టడం బెటర్ 60,000 ఎందుకు లేదని చెప్పి డ్రాప్ అయిపోతారు. అంత కవరేజ్ ఉంది, కేవలం 10,000 రూపీసే, నెలకి 1,000 రూపాయలండి అని చెప్తే ఇది చాలా బాగుంది కదా, చాలా తక్కువ ప్రీమియంలో వస్తుంది కదా, తీసుకుందాం అనుకుంటారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా ఒక రీజన్ ఉందండి. ఇంకోటి మనకి ధీమా ఉంటుంది, మనకేం కాదులే అని, అది చాలా బ్యాడ్. ఎందుకంటే మనం చాలామంది హాస్పిటల్కి చూడండి గెస్ట్ అవర్స్ పెడతారు. గెస్ట్ అవర్స్ అంటే ఈవినింగ్ 5 to 6 ఆ అవర్స్లో మనం ఎవరైనా వెళ్ళి పలకరించడానికి ఉంటుంది. ప్రతి వాళ్ళు వెళ్ళి పలకరిస్తే వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటి ఇలా అయిందండి, బాగున్నారు కదా అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నిన్నటిదాకా బాగానే ఉన్నామండి, మార్నింగ్ దాకా బాగానే ఉన్నాం, ఇప్పుడే అనుకోకుండా ఇలా అయింది, మాకు అవుతుంది, మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటారు. ఎవరు అడిగిన ఒకటే మాట, ఏ పేషెంట్ అడిగిన ఒకటే మాట, నిన్నటిదాకా నేను బాగానే ఉన్నానండి, ఆల్ ఆఫ్ సడన్ వచ్చింది అంటారు. సో కాబట్టి ఏంటంటే ఎవరిద్దరికీ తెలుస్తుందని, మనం ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటాం తప్ప ఎప్పుడు మనం డౌన్ఫాల్ అవుతామో మనకి తెలియదు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మనకి ఆల్రెడీ స్కీమ్స్ ఉన్నాయి కదా, కంపెనీ ప్రొటెక్ట్ చేస్తుంది అనుకుంటారు తప్ప అది ఇచ్చేది ఓన్లీ 5 lakhs అనుకుంటారు, కంటే కవరేజ్ ఉండదు. సో బియాండ్ దట్ వస్తే మాత్రం కష్టమే. అప్ టు 5 lakhs అంటే ఏదైనా పెద్ద హెల్త్ ప్రాబ్లం వస్తే అప్పుడు తెలుస్తుంది తప్ప చిన్న చిన్న, ఎందుకంటే మనం చూస్తే అవుట్ ఆఫ్ 100 పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు 10% మందే ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మినిమం లైక్ 3 lakhs to మాక్సిమం 5 lakhs వరకు అయితే ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు. బట్ ఎట్లాంటి క్యాన్సర్ ప్రాబ్లమ్, ఇట్లాంటి పెద్ద పెద్ద హెల్త్ రిస్క్ ఎందుకంటే మేము రోజు పబ్లిక్లో తిరుగుతాం కాబట్టి, పబ్లిక్లో మేము టచ్లో ఉంటాం కాబట్టి ఎన్ని కేసెస్ వస్తున్నాయి రోజుకి అని తెలుస్తుందండి. ఈవెన్ టుడే ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఒక బోర్డు పెడతారన్నమాట. బోర్డు పెట్టి బెడ్ నెంబర్ రాస్తారు, బెడ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 10 రాస్తారు. దానికి 2 కాలమ్స్ పెడతారు, ఒకటి ఇన్సూరెన్స్ కాలము, ఒకటి నాన్ ఇన్సూరెన్స్ కాలము అని ఉంటుంది. సో ఈ వాళ్ళ రూమ్ నెంబర్ 102 ఇన్సూరెన్స్, 103 ఇన్సూరెన్స్, 107 క్యాష్ అని టిక్ పెడతారు. మీరు రెండు అబ్జర్వ్ చేస్తే ఇవాళ కూడా ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా పబ్లిక్కి చూస్తే మనకి ఆ మొత్తం బోర్డులో 20 బెడ్స్ ఉంటే 6-7 బెడ్స్కే ఇన్సూరెన్స్ ఉందండి, రిమైనింగ్ 14 బెడ్స్కి ఇవాళ కూడా ఇంకా ఇన్సూరెన్స్ లేదు. సో ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా వాళ్ళందరూ ఏంటంటే మాకేం కాదు, ఏమేం కాదు అనుకుంటారు తప్ప అయినప్పుడు తెలుస్తుంది అరే మనకు అయిందే అని. కానీ అప్పట్లోపల మన గోల్డ్ అయిపోతుంది, మన ఎఫ్డీలు వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలని చెప్తాము. ప్రతి ఒక్కరికి మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం బాగానే, బట్ స్టిల్ ఇంకా సరిపోవట్లేదు. ఇంకా కొంచెం బాగా అవేర్నెస్ తీసుకొచ్చి ఎట్లాంటి పాలసీస్ కూడా ఉన్నాయి తీసి పెట్టుకోండి. హార్డ్లీ 1,000 రూపీస్ అంటే మధ్య అమౌంట్ కాదు. మీకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు 50 lakhs దాకా కంపెనీ ప్రొటెక్ట్ చేస్తుంది అంటే తీసుకుంటారండి. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.